పరిగెడుతున్నావా అగ్నిహోత్రుడా? ఇప్పటి వరకు నవ్వి చక్కటి మాటలు మాట్లాడినటువంటి సూర్యస్వరూపమైన పూష నన్ను చూసి పరిగెడుతున్నారా? ఎక్కడికి పారిపోతారా? మీరు వెన్నిచ్చి పారిపోతే వదులుతాననుకుంటున్నారా? మీరు ఎక్కడికి పారిపోయారో పడగొట్టి గుద్దేస్తాను ఇవాళ మిమ్మల్ని అని వెంటపడ్డాడు ఆయన 1000 చేతులతో. వెంటపడి మొట్టమొదట ఎవరిని పట్టుకున్నాడంటే అబ్బున్న వారి చేత పడగొట్టబడినటువంటి రుద్రగణాలు సంహరింపబడ్డాయి కాబట్టి నువ్వెవడివి వాళ్ళ ఉసురు తీయడానికి శంకరుడి ఎడమ కాలి దెబ్బ ఏచిపోయావు అని యముని పట్టుకున్నాడు. పట్టుకుని దండధరని బట్టి దమకించి పడవైచి ముష్టి ఘాతపాత దృష్టి ముంచి రొమ్ము త్రొక్కి నిలిచి రూపించ ఘనబాహు దండలీల మెరయ దండివేల్పు. పరిగెత్తి పారిపోతున్నటువంటి యమధర్మరాజు గారిని వెనక నుంచి పట్టుకుని ఆ 2 చేతులు ఇలా వెనక్కి విరిచి ఇలా తిప్పేస్తే కటకటకటకటలాడిపోయేట. ఇలా తిప్పి ముందుకు తీసి ఒక్క తోపు తోసి కింద పారేసి తన కుడికాలి పాదంతో యమధర్మరాజు యొక్క గుండెల మీద నొక్కి పెట్టి పిడిగుద్దులతో ఆ డొక్కల్లో కొడుతుంటే పక్కటి ముక్కలన్నీ విరిగిపోయేట యమధర్మరాజు గారికి. మిగిలినటువంటి దేవతలు ఇది చూసి పారిపోతున్నారు. ఈలోగా ఆయన పక్కకి చూసేటప్పటికి ఒక చిత్రమైన సన్నివేశం కనపడింది. అక్కడ యాగంలో సరస్వతీదేవి ఎంతో సంతోషంగా కళ్ళు మూసుకొని వీణ వాయిస్తోంది. ఆవిడిది వినలేదు, మంచి ధ్యానమగ్నురాలయ్యింది. ఆగాడైన ఒకసారి అక్కడ ఆగి చూశాడు. చూసి ఆహా నీకు వీణ వాయిస్తున్నావా అన్నాడు. అన వీణాదండాన్ని పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు తీగ మోగలేదు, ఆగింది ఆవిడ. ఏమైందని కళ్ళు తెరిచి చూసింది. భయంకర రూపంతో ఎదురుగుండా ఉన్నాడు. ఆవిడ్ని కూడా గుద్దారు అంటే బాగుండదు కదండి. అంతటి వీరభద్రుడు ఎంత చమత్కారం చేశారో చూడండి. హరుడకిల గురుండని యుర్వరం రోయగ ఇచటికేల వచ్చితి చెప్పుమా వరదయనుచు తుద గోరున సరసాకృతి వాణి ముక్కు సయ్యన చిదిమెన్. ఏమ్మా నువ్వు శివుడికి చెల్లెలివి కదా, ఆయన జ్ఞానం ఇస్తాడు. ఆయన ఢమరుక మోగిస్తే మహేశ్వర సూత్రాలు వచ్చాయి. సమస్త విద్యలకి అధినాథుడైన మౌనంగా ఉండి చెప్తాడు, మాటతో చెప్తాడే. ఆయనలోంచి వచ్చినటువంటి జ్ఞానములకు నిన్ను అధిదేవతగా పిలుస్తాడే. అన్నగారికి అవమానం జరుగుతూ యాగం జరుగుతుంటే సిగ్గు లేదా ఇక్కడికి వచ్చి కూర్చుని వీణ వాయిస్తున్నావా నువ్వు? నీకు యాగం కావలసి వచ్చిందా అని గట్టిగా గిల్లితే చచ్చిపోతుందేమోనని బొటన వేలికి చిటికిన వేలు గోరు పెట్టి ముక్కు గిల్లేసేట. గిల్లేస్తే ఇప్పటికీ దక్షమాతికి ఏం చెప్తారో తెలుసా అండి? ముక్కు ఊడిపోయి కింద పడిపోయింది. సరస్వతీదేవి అంగవిహీన అయింది. సరస్వతీదేవి ముక్కు ఊడిపోయింది. మళ్ళీ శంకరుడు వరం ఇచ్చాడు ముక్కు అంటుకుంటుందని. కాబట్టి అలా సరస్వతీదేవి ముక్కు గిల్లేస్తే సరస్వతీదేవి నోటి తాంబూలపు ఎర్రని నీటి చుక్క తాగితే మహాకవులయ్యేవారు. ఇవాళ వికృత రూపిణి అయి నెత్తురు కారిపోతున్న సరస్వతీదేవిని చూసి అదిరిపడి కిన్నెరకాంతల దగ్గర నుంచి లేచి పరుగులు మొదలెట్టారు. భగులే కూకటి పట్టి నిష్ఠురగతిన్ పండ్లూడ నోరంతయున్ పగులన్ రేసి కుడించుచున్ బదరచున్ పాపాత్మునిన్ దక్షునిన్ తగవే చూచిన కన్నులేవి అనుచున్ దట్టించి లీలాగతిన్ భగుకన్నుల్ వెరకెన్ సురల్ బెగడగా భద్రుండు రుద్రత్ముడై. ఆ భృగు అక్కడే కూర్చుని అలా ఉండిపోయాడు. వెళ్ళి దగ్గరికి వెళ్ళి పట్టుకున్నాడు. పట్టుకుని యారా నువ్వేనా రోజున బ్రహ్మసభలో శంకరుల దక్షుడు నింద చేస్తుంటే ఇలా ఇలా అన్నావుట, ఇలా ఇలా అన్నప్పుడు ఇవన్నీ కదిలేరా నీ మీసాలు గడ్డాలు అని ఆ గడ్డాన్ని ఇలా చేతికి ముడేసుకుని ఒక్క లాగు లాగితే మొత్తం గడ్డం ఊడిపోయి నెత్తురు వరదలైపోయిందిట. నీ బతుక్కి మీసాలోటి కావాల్సి వచ్చాయిరా నీకు అని ఆ కంఠాన్ని ఎడంచేత్తో వెనక్కి పట్టుకుని మీసాలు ఇటువైపు మీసాలు తీసేసి చూస్తే ఇప్పుడు మీసాలు లేవు, గడ్డాలు లేవు, నెత్తురు కారిపోతోంది. కళ్ళు అలా పెట్టి అలా చూస్తున్నట్ట వీరభద్రుడు వెనుక. చూస్తుంటే ఈ కళ్ళతోటే కదరా ఆనాడు శంకరుని తిడుతుంటే దక్షుణ్ణి ఇలా ఇలా అన్నావు, ఇప్పుడు ఈ గుడ్లు ఏం చేస్తానో చూడని ముంజికాయ తినేవాడు బొటన వేలు పెట్టి ముంజికాయని ఎత్తినట్టు అందరికీ ఆ బుర్ర ఇలా తిప్పి చూపించి బొటన వేళ్లతో ఆ 2 కను గుడ్లు ఊడబెరికేశాడు. ఊడబెరికి ఇప్పుడు అఘోరించరా శంకర నిందకి కనుసైగ చేశావు, చూసావా దాని పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకో. శంకర నింద చేస్తే ఎలాంటి రోజులు వస్తాయో గుర్తు పెట్టుకుని నింద చేయి అని గుడ్లోరబెరికి
ఆ యాగాగ్నిహోత్రం దగ్గర కూలదోసేశాట. కూలదోశ అక్కడతో ఊరుకున్నాడు అనుకుంటున్నారా? ఆ నోరు పట్టుకుని 2 దవడలు బాగా ఇలా విప్పి, ఈ నోటితోనేనా ఆ రోజున నందీశ్వరుడికి శాపాలు పెట్టావుట, శివుడికి వ్యతిరేకంగా మాట్లాడావుట, ఈ నోరందుకురా అని ఆ పై వరస దంతాలు పట్టుకుని కుదిపేసి, కింది వరస దంతాలు కుదిపేసి 2 చేతులతో 2 దవడలు పట్టుకుని ఇలా లాగేట. లాగితే నోరు ఇక్కడ వరకు చిరిగిపోయింది, పై దవడ కింద దవడ. ఎంత భీకరంగా కొట్టాడో చూడండి శివనింద చేసిన వాళ్ళందరినీ. అని భగవంకుకటి బట్టి నిష్ఠురగతిన్ పండ్లూడ నోరంతయం పగులం రేసి కుదించుచున్ బెదరచున్ పాపాత్ముని దక్షుణేం తగవే చూచిన కన్నులేవి అనుచున్ దట్టించి లీలాగతిన్ భగుకన్నుల్ విరికెన్ సురాబెగడగా భద్రందు రుద్రాత్ముడై ఆ కళ్ళు పీకేశాడు. పీకేసి యోషాగాధల పల్కు మంత్రముల తాను చోటికిన్ బోలగా పూషాదిత్య దురాత్మాయంచు బెలుచన్ భూమిన్ పడన్ వేచి నిర్దోషుండాతని పండు డుల్చే అది హేతుఖ్యాతిగా ధాత్రిలో భాషల్ తప్పులు ఓయే ఆతనికి తా భాషించుచోనిప్పుడు. ఇవన్నీ ఎక్కడమనుకుంటున్నారు? ఎప్పుడో మహానుభావుడు పరమశివ భక్తుడు కనుక పోతన గారు వీరభద్ర విజయంలో చేసుకున్న పద్యాలు. కాబట్టి పడగొట్టి ఆ రోజున పూష అనబడేటటువంటి ఆదిత్య సూర్య రూపం అది. ఆ సూర్య రూపాన్ని నోటితో మంచి మాటలు పలకాలి. నువ్వు సూర్యుడివి, జ్ఞానమూర్తివి. నువ్వు ఇటువంటి యాగం జరగకూడదని చెప్పవలసిన వాడివి, కర్మసాక్షివి. నోటితో మంచి మాటలు చెప్పవలసిన వాడివి. చెప్పకుండా నిరీశ్వర యాగంలో కూర్చున్నావా? హవిస్సుల కింద అని పళ్ళికిలించి చూస్తున్నావా? నీకెందుకురా ఈ నోరు? నీ నోట మంచి మాటలు రావు కదా, ఇంకెందుకు నువ్వు మాట్లాడేది అని ఆయన కింద పడగొట్టి మోకాటితో ఆయన గుండెల్ని తొక్కి పట్టి నోరు తెరిచి ఆ లోపల ఉన్న పళ్ళు పట్టుకుని ఇలా నలిపేస్తే ఇలా 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 అంటే మొక్కజొన్న గింజలు ఊడిపోయినట్టు పై వరస పళ్ళు కింద వరస పళ్ళు ఊడిపోతే ఆ నోట్లోనే పడిపోయినటువంటి పళ్ళని నీళ్లలో పడిపోయిన దానిమ్మ గింజలు వేసినట్టుగా ఏరేసి నెట్టితో కూడిన పళ్ళు గాలిలో విసిరేసి ఉరా ఇవాళ నుంచి నువ్వు మాట్లాడితే పళ్ళు లేవు కదా, భాష ఎందు తప్పులు రావడం అన్నవని ఈతోటే మొదలు అని చెప్పాడు. ఇంతటి జ్ఞాని అయినటువంటి పూష అనబడేటటువంటి సూర్యుడికి ఆనాటి నుంచి పళ్ళు లేక ఇంతటి మహానుభావుడు ఆ సూర్యస్వరూపం సరిగ్గా మాట్లాడలేకపోయింది. ఆనాటి నుంచే భాషలో తప్పు రావడం అన్నది ప్రారంభమైంది. వీరభద్రుడు యొక్క విజృంభణము చేత వచ్చింది. అలా చూశాట. అసలు సరే ఇంద్రాదుల యొక్క పక్కటెముకలు విరిగిపోయాయి. నేను ఎన్ని పద్యాలని చదవను మీ దగ్గర, ఒక్కడిని విడిచిపెట్టలేదు. చంద్రుడు చల్లటి వాడు. ఒక పరిగెత్తి 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 వీరభద్రుడు పట్టుకుంటాడేమోనని ఒక మూల నక్కి నక్కి చూస్తున్నట్ట. ఎంత నక్కి నక్కి చూస్తున్నా తెల్లటి కాంతి పడుతుంటుంది కదండి, వెనక నుంచి వెళ్ళి పట్టుకున్నట్ట. పట్టుకుని చంద్ర నిన్ను ధరించియున్న పరమున్ సర్వేశ్వరుండాసి ఈ ఇంద్రాదిత్యుల భంగినేడు భూపై నెతించి ఇచ్చోట మత్సాంద్ర క్రోధ హతుండవైతి వనుచున్ జంకించి పాదంబులన్ చంద్రున్ భూగతు చేసి ప్రామెచ్చిదుకన్ సంగ్రామ రంగంబునన్. ఎంత గొప్ప మాట అన్నారంటే, ఆ చంద్రుణ్ణి వెనక నుంచి పట్టుకునియారా, నీకు క్షయవ్యాధి వచ్చేస్తే ఆనాడు వెళ్ళి అక్కడ కూర్చుని శంకరుడి గురించి తపస్సు చేశావా? మహానుభావుడు నీకు క్షయవ్యాధి 15 రోజులే ఉండేటట్టుగా చిరంజీవిత్వం ఇచ్చి నిన్ను తీసుకెళ్లి తన నెత్తి మీద పెట్టుకున్నాడా? నెత్తి నుంచి దూకి నిరీశ్వర యాగానికి వచ్చి చల్లగా కూర్చున్నావురా నువ్వు, నీకు ఈ యాగం కావలసి వచ్చిందిరా అని చంద్రుణ్ణి కింద పడేసి తన 2 కాళ్లతో ఎక్కి ఒక్క గంతు గెంతేట కడుపు మీద. చంద్రుడు కదండి, ఆ గెంతేటప్పటికి పక్కటెముకలన్నీ విరిగిపోయి కడుపు నిండా నీళ్లు తాగేసిన వాడిని పడుకోబెట్టి కడుపు మీద ఒత్తితే నోట్లోంచి నీళ్లు బుడక్కన వస్తాయి చూడండి. అలా చంద్రుడి మీద 2 కాళ్ళు వేసి తొక్కితే చంద్రుడిలోంచి అమృతధారలు పడతాయి కదా, అమృతధార పైకి లేచి వీరభద్రుడి పాదాలని అభిషేకం చేసింది. అమృతపు తుంపరలతో కూడినటువంటి పాదములున్న వీరభద్ర
నీకు జయము జయము నమస్కారం అన్నారు పోతన గారు. అలా మహానుభావులు దేవతల వెంటబడి కొట్టారండి 1000 చేతులతో, ఒక్కడు లేడు. హనుమ సుందరకాండలో ఎలా కొట్టారో అలా కొడుతుంటే ఒక్క పద్యంలో అవధరించండి, మీకు అర్థమైపోతుంది. పట్టి సంబుల దృంచి బరువానముల నుంచి ముసలాయుధంబుల మోది మోది అలుగుల నాటించి అరచేతులను వేసి ముష్టిఘాతంబుల ముంచి ముంచి కత్తుల నెరయించి గదల క్రుళ్ళనగించి భూరిశూలంబుల పొడిచి పొడిచి శక్తుల తూలించి చక్రాల పరిమార్చి పటునారసంబుల బరపి పరపి తెనచి సరములు ప్రేగులు పిరికి పిరికి చెనకి మేనుల పట్టలు చీరి చీరి దాసి చెక్కులు ముక్కులు కోసి కోసి వీరభద్రుండు వేల్పుల దోల దొడగే వీచు నెత్తురు గమ్ము దేవర ననచున్ వీరంబుదరంబుగా వైచున్ నింగిని నేలకు దిశలకున్ వజ్ర ప్రహారంబులన్. 10 దిక్కుల ఎక్కడ చూసినా ఆ వీరభద్రుడు గుద్దుతున్నటువంటి గుద్దుల యొక్క చప్పుళ్ళు వినపడుతున్నాయిట. గుబ్ గుబ్ అని, దుబ్ దుబ్ అన్న చప్పుళ్ళు, అబ్బో అమ్మో అన్న కేకలు, ఎక్కడ చూసినా అవే. 1000 చేతులతో పరిగెడుతూ తెలవనాభ్యహనత్కాంశ్చి పాదైకాంశ్చిత్ పరంతప ముష్టినాభ్యహనత్కాంశ్చి నఖైకాంశ్చిత్ దబారయత్ అంటారు సుందరకాండలో వాల్మీకి మహర్షి. అలా కొంతమందిని 1000 చేతులలో ఉన్నటువంటి పట్టిసాలతో కొట్టేట, కొంతమందిని కత్తులతో నరికేశాట, కొంతమందిని గోళ్లతో ముక్కులు గిల్లేశాట. కోస్తే శరీరం అంతా మంత్రపూరితం అయిపోయింది దక్షుడికి. ఆ కంఠం తెగలేదు. వీరభద్రుడి చేతి ఖడ్గానికి తెగలేదండి. తెగకపోతే పశువా నీ పీక తెగకపోతే ఊరుకుంటాననుకున్నావురా అని గుండెల మీద కుడికాలు పెట్టి తొక్కి పాదంతో ఆ తలకాయని 2 చేతులతోటి గడ్డిని మోపు కట్టినప్పుడు తిప్పినట్టుగా తిప్పేసి దాన్ని బాగా మిలిపడిపోయి సన్నగా అయిపోయిన తర్వాత ఊడబెరికేశాడు. ఊడబెరికి నీ బ్రతుక్కి నినేశ్వర యాగమా, ఈ హోమగుండంలో కదరా వేశావు హవిస్సులన్నీ శివుడికి ఇవ్వనని నీ తలకాయ వేసేస్తున్నాను ఈ యాగంలోనని అగ్నిహోత్రాన్ని పిలిచి రా వెలుగన్నాడు. హడా వెలిగింది అగ్నిహోత్రం. దీన్ని తీసుకొని ఆ తలకాయ నదిలో పారేసి రుద్రగణాలని పిలిచి ఈ హోమగుండాల్లో కదరా పుచ్చుకున్నారు దేవతలు హవిస్సులు, మీ మూత్రాన్ని విసర్జించండి అన్నాడు. వాళ్ళందరూ హోమగుండాల్లో మూత్ర విసర్జన చేశారు. ఆడలేదు మగ లేదు, కనపడ్డ వాళ్ళని కనపడ్డట్టు కొట్టేశారు. కొట్టేస్తే ఇప్పుడు ఇంతమందిని కొట్టి ఉగ్రమూర్తి అయి ఆ వీరభద్రుడు నాట్యం చేస్తుంటే ఆపగలిగిన మనగాడెవరండి? ఇప్పుడు మిగిలిన వాళ్ళు కొద్ది మంది ఉంటే వీళ్ళందరూ పరుగు పరుగున బయలుదేరి చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సదనమునకు వెళ్ళారు. వెళ్ళి మహానుభావ ఎంత భయంకరమైన స్థితి వచ్చిందయా, దిక్కుమాలిన దక్షుడు యజ్ఞం చేయడం కాదు గాని అవతల సతీదేవి దేహత్యాగం చేసింది. దెబ్బ తినని వాడొక్కడు లేడు, ఫ్రాక్చర్ అవ్వకుండా బ్యాండేజ్ వేసుకోవలసిన అవసరం లేని వాడొక్కడు లేడు దేవతల్లో. రాక్షసులు యుద్ధం చేసినప్పుడు కూడా ఇలా కొట్టలేదు. ఒక జట కొడితే వచ్చిన వాడే ఇలా ఉంటే కైలాసంలో ఉన్న ఆయన ఎలా ఉన్నాడో, ఇప్పుడు ఆయన దగ్గరికి మళ్ళీ వెడితే ఇంకా ఎక్కడ అక్కడ ఇక్కడ ఎవడైనా మిగిలిన్నాడంటే ఇంకో జట కొట్టాడనుకో ఏమవుతుందో. మహానుభావ ఇప్పుడు ఏమిటి దీనికి పరిష్కారం అని అడిగితే ఈలోగా ఆయన ఏం చేశాడో తెలుసా అండి? వీరభద్రుడు చేతిలో పట్టిసం పెద్ద కత్తి పెట్టి కొట్టాడు వీళ్ళందరినీ. దాని నిండా నెత్తురు ముద్దల కింద అంటుకుంది. ఈ పట్టిసాన్ని పట్టుకెళ్లి గోదావరి నదిలో ఆ నెత్తురంతా కడిగి శాంతమూర్తి అయ్యాడు. ఎక్కడ తన చేతిలో ఉన్న పట్టిసాన్ని వీరభద్రుడు కడిగాడో అదే పట్టిసం తీర్థం మన క్షేత్రం. చిత్రం ఏమిటో తెలుసా అండి? ఇప్పటికీ కూడా మనం ఆ దక్షిణాయనం మనకి 28 కిలోమీటర్ల దూరంలో ఉంది. కానీ శంకరుడు ఎంతటి అనుగ్రహమో తెలుసా అండి? ముహూర్తం దాటిపోతున్నా గోదావరి తేలేకపోయామని ఋషులు బాధపడుతుంటే అయ్యయ్యో వేళ మించిపోతోందని తనంత తానుగా శంకరుడు వెలిసినటువంటి క్షేత్రం అది, ఆ భీమనాథుడు. అందుకే ఆయన దర్శనం చేసుకుంటే చాలు సమస్త భోగములను ఇచ్చేస్తాడు. మీకు ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటో తెలుసా అండి? శంకరుడు ఎక్కడ చూసినా విరాగిగా ఉంటాడు. ఒక్క భీమారామంలో మాత్రం సమస్త భోగములను అనుభవిస్తాడు.
ఆయన ఏకాదశి నాడు అనుభవించే భోగం గురించి చెప్తే మీరు ముక్కును వేలేసుకుంటారు. అటువంటి భోగాన్ని కూడా ఆయన అనుభవిస్తాడు. ఉత్సవమూర్తుల్ని బాగా చీకటి పడిపోయి స్వామికి పక్కన ఉన్నటువంటి అమ్మవారు బాగా నిద్ర పట్టేసింది అన్న తర్వాత అర్చకులు చప్పుడు చేయకుండా దక్షారామం భీమారామంలో అంతరాలయంలో ఉన్నటువంటి ఉత్సవమూర్తి శంకరుణ్ణొక్కడిని తీసుకొచ్చి బయట శివపార్షదులైనటువంటి నంది చండీ మొదలైనటువంటి ఉత్సవమూర్తుల్ని కాపు పెట్టి కింద అమ్మవారు శ్రీచక్రం వేసిన అమ్మవారు ఉన్నారు. ఆ అమ్మవారి గదిలో శంకరుణ్ణి పెట్టి బయట తలుపులేస్తారు. రాత్రంతా వీళ్ళు కాపలా ఉంటారు. మళ్ళీ తెల్లవారక ముందే ఈ మూర్తులు మాణిక్యాంబా సమేత భీమేశ్వరుడిగా పైకి వెళ్ళిపోతాయి. ఆయన అంతటి భోగాన్ని అనుభవిస్తాడు. దక్షారామంలో భోగమూర్తి శంకరుడు. అందుకే ఐశ్వర్యము భ్రంశమైన కష్టాలొచ్చినా దక్షారామం వెళ్ళి దర్శనం చేసుకోమని చెప్పారు. అటువంటి దక్షారామం ఎంత గొప్ప దక్షారామమో తెలుసా అండి? అది ఆ దక్షారామ క్షేత్రంలో వెళ్ళిన వాళ్ళు చెప్పుకుంటూట ఏమనో తెలుసా అండి? ఆ గుళ్ళో కడితే అయితే ఇవ్వాలంటే అలా చెప్పుకునే వాళ్ళు లేరని నేను అనను, ప్రాజ్ఞులు ఉన్నారు. కానీ కేవలం వెళ్ళడం కాదు, మన అదృష్టం మనకి ఇంత దగ్గరలో ఉన్న క్షేత్రం గురించి శ్రీనాథ మహాకవి అంటాడు. ఎచ్చోట దాబారి ఇర్రి రూపము దాల్చి ఎతి సాధ్వసంబుతో అధ్వరంబు పాటిల్లెనెచ్చోట భాషావధూటికి అతి జుగుప్సితమైన అంగవికృతి ఎచ్చోట ముచ్చిచ్చు ఏడేసి నాల్కలు కొండనాల్కలు దాకా కోతపడియే ఎచ్చోట నులివేడి ఎండబండులు రాలి పూషార్కువదనంబు బోషిపడియే దక్షుడెచ్చోట పొట్టేలి తలధరించే బిందువందయ్యనెచ్చోట ఇందుడనుచూ చెపుదురు వీరభద్ర విజృంభణంబు భీమమండలి నుండు ప్రాపెద్దమునులు. ఆ దక్షారామం లోపలికి వెళ్ళి ఆ గుడిని చూపిస్తూ చెప్పుకుంటారట. ఏమని? ఎచ్చోట దాబార ఇర్రి రూపము దాల్చి యతి సాధ్వసంబుతో అధ్వరంబు. వీరభద్రుడు ఆ యాగంలోకి రాగానే యాగం జింక రూపం దాల్చి పారిపోయింది అక్కడి నుంచి. ఇక్కడే యజ్ఞం జింక రూపంతో పారిపోయింది వీరభద్రుణ్ణి చూసి. పాటిల్లెనెచ్చోట భాషావధూటికి అతి జుగుప్సితమైన అంగవికృతి. ఇక్కడే సరస్వతీదేవికి ముక్కు తెగి కింద పడిపోతే అంగవైకల్యం వచ్చింది సరస్వతీదేవికి. ఎచ్చోట ముచ్చిచ్చు ఏడేసి నాల్కలు కొండనాల్కలు దాకా కోతపడి ఇక్కడే త్రేతాగ్నుల యొక్క నాల్కలు కొండనాల్కల వరకు కోత వేయబడ్డాయి. ఎచ్చోట నులివేడి ఎండబండులు రాలి పూషర్కవదనంబు బోసిపడియే ఇక్కడే పూష అనబడేటటువంటి సూర్యుడి యొక్క పళ్ళు రాలిపోయి బోసినోటివాడైపోయాడు. దక్షుడి చోట పొట్టేలి తల ధరించే ఇక్కడే దక్షుడు పొట్టేలు తలకాయ పెట్టుకుని పూజ చేయవలసి వచ్చింది. చిందువందయ్యనే చోట ఇందుడనుచూ ఇక్కడే చంద్రుడు అవమానాల పాలయ్యాడు. చెప్పుదురు వీరభద్ర విజృంభణంబు ఈ ప్రాంతంలోనే వీరభద్రుడు గజ్జెలు కట్టి ఆ దక్షయజ్ఞ ధ్వంసం చేశాడు. చెప్పుదురు వీరభద్ర విజృంభణంబు భీమమండలి నుండు పెద్దమునులు. ఆ భీమమండలిలో ఉండేటటువంటి పెద్దలు మునులు చెప్పుకుంటుంటారు అది అటువంటి దక్షారామ క్షేత్రం ఈ క్షేత్రం అని. అక్కడికి వెళ్ళి దీని మీద పాదం పెట్టడమే గొప్ప అని వెళ్ళి ప్రణిపాతం చేసి నమస్కారాలు చేస్తుంటారట. ఇప్పటికీ దక్షారామం యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా అండి? దక్షారామంలో ఏదైనా ఉత్సవం చేస్తే సూక్ష్మ రూపాలతో ఆలయాల్ని ఉత్సవానికి సిద్ధం చేస్తారట. ఎలా చేస్తారట తెలుసా అండి? గల్లు గల్లని రత్న కంకణంబుల మ్రోయ గంధవాహనియాలు కసవు నూట్పు. కాళ్ల గజ్జలు గల్లు గల్లుమంటుండగా వాయుదేవుడి భార్య వచ్చి రేపు శివుడికి ఇక్కడ ఉత్సవం జరుగుతుందని దక్షారామ దేవాలయం అంతటినీ ఊడుస్తుంది. లక్ష్మికింగేలి లీలారవిందమ్మునగలయంపి చిలికించు కమ్మదేనే. లక్ష్మీదేవి చేతిలో ఉండేటటువంటి పద్మంలో ఉన్నటువంటి తేనెని తీసి లక్ష్మీదేవి ఆ దక్షారామంలో కలాపి చల్లుతుంది. తామ్రపర్ణియు తాను తారకాపదగంగ వలిముచ్చముల రంగ వల్లి తీర్చు. ఆకాశగంగా తామ్రపర్ణి వీళ్ళిద్దరూ కలిసి వచ్చి రేపు ఇక్కడ శంకరుడికి ఉత్సవం అవుతుందని ముత్యాల ముగ్గులు పెడతారట. అధివాసనము చేయు యముని శుద్ధాంతంబు ధూమోర్ణ మహిసాక్షి ధూమఘటిక. యముడి భార్య పేరు చాలా చిత్రమైనటువంటి పేరు ధూమోర్ణ. ఆవిడ వచ్చి దున్నపోతు మించి దిగి చేతిలో సాంబ్రాన్ని పట్టుకుని దేవాలయానికి అంతటికి ధూపం వేసి పెడుతుందిట.
సప్త పాతాల నాగేంద్ర చంద్రముఖలు ఫణమతి జ్యోత్స్న దివ్యగంబముల కుదురు సోమమకుటిని గారాబు జొటి అయిన దక్షమాటిక ప్రతి మహోత్సవమునందు. పాతాళలోకంలో ఉండేటటువంటి నాగకాంతలు తమ పడగల మీద ఉండేటటువంటి మణుల కాంతులతో ఆ చీకట్లో తెల్లవారుజామునొచ్చి భీమేశ్వరుడికి దీపాలు పడతాయిట. ఎప్పుడిప్పుడు దక్షారామంలో ఉత్సవాలు జరిగినా ఇది జరగవలసినదే. అంత గొప్ప క్షేత్రం ఆ దక్షారామం. అదే దక్షవాటిక. వాళ్ళ రోజున మనం ద్రాక్షారామం అంటాం. ద్రాక్షారామం దానిమ్మ పండు రామం కాదు, దక్షారామం దాని పేరు. దక్షుని యొక్క ఆరామము. కాబట్టి ఆ దేవతలందరూ కూడా పరుగున చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యో మహానుభావుడైనటువంటి శంకరుడికి ఆ గ్రహాన్ని తెప్పించినటువంటి పాపము యొక్క ఫలితాన్ని మేము ఇవాళ అనుభవిస్తున్నాం. ఇంత భయంకరంగా ఉంది. కాబట్టి మేము ఎలా ఇవాళ బతికి బట్ట కడతామని అడిగారు. అడిగితే ఆయన అన్నాడు, మీరు చేసినటువంటి పాపము సామాన్యమైనటువంటి పాపం కాదు. ఆయన శర్వుడు, భవుడు, ఉగ్రుడు, భీముడు, రుద్రుడు, పశుపతి, మహాదేవుడు, ఈశానుడన్న పేరుతో సమస్త లోకములందు 8 రూపములతో ప్రకాశిస్తున్నవాడు పరమశివుడు. అటువంటి పరమశివుడిని యజ్ఞంలో భాగం లేకుండా నిరీశ్వర యాగం ఏమిటి? బుద్ధి లేనివాడు వాడు చేశాడు అనుకోండి ఆ యాగాన్ని. బుద్ధి గడ్డి తిందిరా మీకు, మీరెలా వెళ్ళారా యాగానికి? ఇది చేయకూడదని ముఖమ్ముడగా చెప్పవలసిన బాధ్యత మీకు లేదా? ఎందుకు వెళ్ళారా? అనుభవించారు మీరు. అయినా మీకు ఒక్క మాట చెప్తున్నాను, కరుణాపూరిత హృదయుడురా. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు కైలాసానికి వెడితే శంకరుడు త్రిశూలంతో మొక్కలు చేసేస్తాడనుకుంటున్నారు మనని. అలా ఉండదు పరిస్థితి. మనం బుద్ధి తెచ్చుకుని ఆయనకి నమస్కరించడానికి వెడితే ఎంత ప్రసన్నమూర్తిగా ఉంటాడో చూడండి. రండి వెడదామని వీళ్ళందరినీ తీసుకుని కైలాసానికి వెళ్ళారు. వెళ్ళేసరికి ప్రశాంతవదనంతో చిత్రంబట తరోర్మూలో వృద్ధా శిష్యా గురుయువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. ఒక పెద్ద వటవృక్షం. ఆ వటవృక్షం కింద కూర్చుని తన ఎడమ తొడ మీద కుడిపాదం పెట్టుకుని సనక సనందారాది మహర్షులందరూ తన చుట్టూ కూర్చునుండగా పరబ్రహ్మములకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని చక్కగా ఇలా చిన్ముద్ర పట్టి మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం వర్షిష్టాం తే వసదృషిగణైరవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందరూపం స్వాత్మారామం ఉదితవదనం దక్షిణామూర్తిమీడే. తనలో తాను రమిస్తున్నవాడై సన్నటి చిరునవ్వు నవ్వుతూ పరమానంద స్వరూపంగా వాళ్ళందరికీ జ్ఞానబోధ చేస్తున్నట్ట. ఎక్కడ చూసినా కైలాస పర్వతం మీద చక్కటి లతావితానములు, పొదరిళ్ళు, ఎందరో ఋషులు, ప్రమథగణాలు, నందీశ్వరుడు, గంటల చప్పుడు, వచ్చేటటువంటి విమానాలు, వెళ్ళేటటువంటి విమానాలు, శంకరుడికి చేస్తున్నటువంటి నమస్కారాలు, పరమ భక్తితో అందరూ పంచాక్షరి మహామంత్రాన్ని జపం చేసుకుంటూ పరమ రమ్యంగా శోభాయమానంగా ఉంది ఆ కైలాస పర్వతం. అప్పుడు వాళ్ళకి బుద్ధొచ్చి శంకరుడి దగ్గరికి వెళ్ళి నిలబడన్నారు. సమత ఎదిగాక తావకాశంబులైన శక్తి శివరూపముల క్రీడ సలుపు ఊర్ణనాభిగతి విశ్వజనన వినాశ వృద్ధి హేతు భూతుండవగుచుందువు ఈశరుద్ర. మా బుద్ధి గడ్డి తిందయా స్వామి. నీవు శక్తి అయిన అమ్మవారితో కలిసి ఈ లోకములనన్నిటినీ కూడా సాలెపురుగు ఎలా అల్లుతుందో అలా ఈ లోకాలనన్నిటినీ సృష్టి చేస్తున్నావు, ఈ లోకాలను నిలబెడుతున్నావు, ఈ లోకాలనన్నిటినీ లయ చేస్తున్నావు. అటువంటి పరమాత్ముడవైనటువంటి నిన్ను గుర్తెరగక మేము ధూర్తతనంతో ప్రవర్తించి నిరీశ్వర యాగానికి వెళ్ళాం. చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉంది. ఎందరికో ఎముకలు విరిగిపోయాయి, అంగవైకల్యం సంభవించింది, పడిపోయి ఉన్నారు దక్షవాటిలో. ఈశ్వర నువ్వు కాకపోతే ఎవరు రక్షిస్తారు? కృప చేసి కాపాడమని అడిగారు.
అడిగితే శంకరుడు వెంటనే చిరునవ్వు నవ్వి, బిడ్డలు మీరు తెలుసుకుంటే చాలు, అంతకన్నా మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశ్యం కాదు. ఎవరెవరు దెబ్బలు తిని మరణించిన వారున్నారో వారందరూ పూర్వం ఎలా ఉన్నారో అంతే తేజస్సుతో సజీవులుగుదురుగాక. దంతములు రాలిపోయినటువంటి పూష అనబడినటువంటి సూర్యస్వరూపము యజమానుల యొక్క పళ్లతో ఆయనే నములుగాక, ఆయనే స్వీకరించుగాక. ఇక నుంచి వారికి పళ్ళు ఊడిపోయాయి కాబట్టి పూష అనబడేటటువంటి సూర్యస్వరూపమునకు మెత్తటి పరమాన్నము నివేదన చెయ్యబడుగాక. ఇప్పటి ఆగిపోయినటువంటి యాగము యథార రీతిగా సశాస్త్రీయముగా వేదం ఎలా చెప్పిందో అలా పూర్తి చేయబడుగాక. దక్షుడి తల తెంపి అగ్నిహోత్రంలో పారేశాడు, అగ్నిహోత్రంలో కాలిపోయింది. కాబట్టి మూర్ఖత్వానికి పిరికితనానికి ప్రతీక కనుక మేకముఖాన్ని తీసుకొచ్చి దక్షుడి యొక్క శిరస్సుకి అతికింపబడుగాక. దక్షుడు సజీవుడగుగాక, బుద్ధి తెచ్చుకొని సంతోషముగా జీవితమును గడుపుగాక. మీ అందరూ పరమ సంతోషంతో ఆనందముగా నుందురుగాక. తన భార్య గురించి మాత్రం లేదు ఎక్కడ. ఇది శంకరుడంటే. ఏ నోరు పెట్టుకుని మీరు శంకరుడి యొక్క స్తోత్రం చెయ్యకుండా ఉంటానని అనగలరండి? ఇంతటి త్యాగి, ఇంతటి మహానుభావుడు శంకరుడంటే. అందరికీ మళ్ళీ వాళ్ళకి వరాలు ఇచ్చేశాడు, అందరినీ పునరుజ్జీవుల్ని చేసేశాడు. ఇప్పుడు మేకముఖం పెట్టుకుని వచ్చాడు దక్షుడు శంకరుడి దగ్గరికి. వచ్చి సాష్టాంగపడి దొల్లి లేచి ఏడ్చి అంటాడు, విను, నీకు అపరాధుడాగు నన్ను దండించుట ఇది దండనము కాదు మదిన్, నన్ను రక్షించుటగా మనమున తలుతును దేవ అభవ పురహర రుద్ర. తండ్రి దేవ అభవ పురహర రుద్ర, నీవు నన్ను దండించావనుకోవట్లేదు. నువ్వు ఇలా ఈ మస్తిష్కాన్ని తీసేసి ఉండకపోతే ఇంకెన్ని పాపాలు చేసి ఉండేవాణ్ణు. ఈ పాపం ఇక్కడతో తీసేసి నాకొక మేక తలకాయని అమర్చావు. ఇక నుంచి బుద్ధి తెచ్చుకు బతుకుతాను. నువ్వు దండించావన్న బాధ అన్న భావనే నా యందు లేదు. శంకరుడు నన్ను ఎంత రక్షించాడో అని ఇప్పుడు గుర్తెరిగాను. ఏమీ అనలేదండి నేను. తథాస్తు, చాలా సంతోషం, దక్ష చక్కగా వెళ్ళి యజ్ఞాన్ని పూర్తి చేయి అని ఆదేశించారు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళి ఆ యాగాన్ని పూర్తి చేసి అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు శ్రీ మహావిష్ణువు వచ్చారు. ఇటువంటి తప్పు పనులు ఎన్నడూ చెయ్యకండని వారు చెప్పగా ఆ యాగాన్ని పూర్తి చేశారు. మనకి ఈ దక్షయజ్ఞ ధ్వంసం గురించి ఒక మాట చెప్తారు. ఈ ఆఖ్యానము చదివిన ధీయుతులై వినిన ఎట్టి ధృతిమంతులకు ఆయువు కీర్తులు కలుగును బాయును దురితములు తొలగు భవబంధములను. ఎన్ని స్థాయిలలో ఎన్ని ప్రయోజనాలు కావాలో అన్ని ప్రయోజనాలు చెప్పేశారు. ఈ ఆఖ్యానము చదివిన, ఇది చదివిన దక్షయజ్ఞ ధ్వంసాన్ని ధ్యేయుతులై వినిన ఎట్టి బుద్ధిమంతులై వినాలి. వినేటప్పుడు శంకరుడి కారుణ్యాన్ని మనస్సులో అవధరించగలగాలి. ధీవితులై వినిన ఎట్టి ధృతిమంతులకు ఆయువు కీర్తులు కలుగును. అటువంటి వాళ్ళకి ప్రమాదాలు జాతకంలో పడసోపితే తప్పిపోతాయి, ఆయుర్దాయం కలుగుతుంది, కీర్తి కలుగుతుంది. బాయును దురితములు, వాళ్ళు చేసిన పాపములు, దక్షుడి పాపం ఎలా పోయిందో అలాగే పోతుంది. తొలగును భవబంధములు. దక్షిణామూర్తిగా ఉన్న శంకర దర్శనం కైలాసంలోది చెప్పబడింది కాబట్టి వాళ్ళ యొక్క భవబంధములు తొలగి వాళ్ళకి జ్ఞానము కలుగుతుంది. కాబట్టి ఇంత పరమపావనమి ఆఖ్యానము. మీరు ఆలోచించండి, సాధారణంగా లోకంలో మహాఘోరమైన పాపములుగా కొన్ని చెప్పబడతాయి. శిశుహత్య, మహాపతివ్రతని చెరపట్టడం, స్త్రీని మానభంగం చెయ్యడం, బ్రహ్మహత్య, గోహత్య, తరువాత యజ్ఞధ్వంసం చెయ్యడం, ఇవన్నీ మహాపాపములు. అట్లాంటిది దక్షయజ్ఞ ధ్వంసము మాత్రము మహా గొప్ప ఆఖ్యానముగా చెప్పబడింది. ఎందుచేత? నేను నిన్నటి రోజు చెప్పిన విషయాన్ని బాగా జ్ఞాపకంలో ఉంచుకోండి. చదువుకున్న చదువుకి సార్థకత ఏనాడు ఆ చదువు వెర్రి తలలు వేయరాదు. ఆ చదువు లోకమును రక్షించడానికి మాత్రమే పనికి రావాలి తప్ప ఎన్నడూ కూడా లోకమునకు బాధ కలిగే రీతిలో ప్రవర్తించరాదు. మీరు చూడండి, అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని వేస్తే కృష్ణ భగవానుడు పక్క నుండి అర్జునుడి చేత ఉపసంహారం చేయించాడు.
మన ఋషులకు లోకములనన్నింటినీ తల్లడింప చేయగలిగినటువంటి శక్తి కలిగిన మంత్రములకు భ్రష్టలైనప్పటికీ వారు ఎన్నడూ లోక విధ్వంసము జరిగేటట్టుగా